అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. విష్ణు శర్మ అనే ఆయన ఈ పంచతంత్రాన్ని సంస్కృతంలో రాశారు. పరవస్తు చిన్నేసూరి గారు నీతి చంద్రిక అని తెలుగులోకి అనువదించారనమాట. ఇప్పుడు మనం మిత్రభేదం నుంచి ఒక కథను విందాం. లఘుపతనకం అనే కాకి ఒక మర్రి చెట్టు మీద ఉంటుంది. అది హిరణ్యకుడు అనే ఎలుకతోటి స్నేహం చేద్దామని అనుకుంటుంది. మొదట ఎలుక అందుకు ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే ఎలుకకి కాకికి జాతి వైరం. అంటే పాముకి కప్పకి జాతి వైరం. అంటే పాము ఎప్పుడు కప్పని తినేయాలని చూస్తూ ఉంటుంది. అలా అన్నమాట. అందుకని మన స్నేహం ఎక్కువ కాలం నిలవదు అంది. కానీ కాకి వినిపించుకోదు. చాలా బతిమిలాడుతుంది. చివరకు ఎలుకతో స్నేహం చేయడానికి ఒప్పుకుంటుంది. అలా కాకి తను సేకరించిన ఆహారాన్ని ఎలుకకి ఇస్తూ ఉంటుంది. ఎలుక తను సంపాదించిన ఆహారాన్ని కాకికి పెట్టేది. అలా అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కాకి చాలా దిగులుగా ఉంటుంది. ఎందుకట్లా ఉన్నావు? చాలా విచారంగా ఉన్నావేంటి అని చెప్పి ఎలుక అడుగుతుంది. ఈ అడవిలో తనకి ఆహారం దొరకట్లేదు. పక్కన ఇంకొక అడవి ఉంది. అక్కడ ఒక కొలను ఉంది. అందులో మండరకం అనే ఒక తాబేలు తనకు స్నేహితుడని చెప్తుంది. ఆ అరణ్యంలో తనకు చాలా ఆహారం లభిస్తుంది. అందుకని తను వలస వెళ్దామని అనుకుంటున్నానని చెప్తుంది కాకి. ఎలుక కూడా నేను కూడా వస్తాను, నీతో నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి అంటుంది. తర్వాత రోజు ఎలుక కాకి భుజాల మీద కూర్చుంటుంది. కాకి ఎగురుకుంటూ పక్కనున్న అరణ్యానికి వెళ్తుంది. అక్కడ ఒక కొలను దగ్గర ఆగుతుంది. మిత్రమా మండరక అని పిలుస్తుంది కాకి. తన స్నేహితుడి గొంతు గుర్తుపట్టి కొలనులో నుంచి బయటకు వస్తుంది తాబేలు. కాకి తన స్నేహితుడైన ఎలుకని తాబేలుకి పరిచయం చేస్తుంది. ఆ మూడు చక్కగా కలిసిమెలిసి సుఖంగా ఉంటాయి. కొంతకాలం గడిచింది. ఒకరోజు చిత్రాంగుడు అనే ఒక జింక పరిగెత్తుకుంటూ ఆ కొలను దగ్గరికి వస్తుంది. కాకి ఎగురుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల కలే చూసి వేటగాళ్ళందరూ పారిపోయారని చెప్తుంది. ఇంకా జింక అమ్మయ్య అనుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి జింక వారితోటి స్నేహం చేస్తుంది. అలా జింక, కాకి, ఎలుక, తాబేలు కలిసి హాయిగా జీవిస్తున్నాయి. ఒకరోజు జింక కొలను వద్దకు రాదు. ఇంకా కాకి ఏమైపోయింది, జింక ఇంకా రాలేదు అని వెతుకుతూ ఉంటుంది. అలా అలా వెతుకుతూ ఉంటే దానికి అక్కడ వలలో ఒక చిక్కుకుపోయిన జింక కనిపిస్తుంది. ఇంకా కాకి ఎగురుకుంటూ వచ్చి ఈ విషయము తన మిత్రులకి చెప్తుంది. ఇంకా ఎలుక, తాబేలు కాకి విప్పు మీద ఎక్కాయి. కాకి జింక వల దగ్గరికి వస్తుందన్నమాట. ఎలుక తన పదునైన పళ్ళతోటి వలను కొరుకుతుంది. ఈలోగా వేటగాడు వస్తాడు అక్కడికి. ఇంకా జింక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా కాకేమో రివ్వున ఎగిరిపోతుంది. ఎలుక ఆ దగ్గరలోని ఒక కలుగులోకి దూరుతుంది. ఇంకా తాబేలు అది ఇంకా వేగంగా నడవలేదు కాబట్టి పాపం ఆ తాబేలు ఇంకా అక్కడే ఉండిపోతుంది. ఇంకా ఆ వేటగాడు ఆ తాబేలును ఒక కర్రకు కట్టేసి దాన్ని ఒక చిన్న వలలో వేసుకొని ఇంకా కర్ర భుజాన పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. వేటగాడు అటు వెళ్ళగానే మిగిలిన మిత్రులంతా కలిశారు. ఇంక ఇప్పుడు తాబేలుని ఎలా కాపాడాలి అని బాగా ఆలోచిస్తాయి. అప్పుడు వాటికి ఒక ఆలోచన వస్తుంది. వేటగాడు వెళ్ళే దోవలో జింక కదలకుండా చనిపోయిన దానిలాగా అలా పడుకుని ఉంటుంది. కాకేమో ఆ చనిపోయిన జింకని తింటున్నట్టుగా ఇలా ఇలా పొడుస్తున్నట్టు నటిస్తుంది. ఇది చూసి వేటగాడు తాబేలుకు కట్టిన కర్రను కింద పడేసి ఇంకా జింక చచ్చిపోయింది, దాన్ని కూడా తీసుకెళ్దామని చెప్పి జింక కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా క్షణకాలంలో జింక చెంగున గెంతుతూ పారిపోతుంది. కాకేమో రివ్వున ఎగిరిపోతుంది. ఎలుక వెంటనే ఆ తాబేలున్న వలను గబగబా కొరికేస్తుంది.
ఇంకప్పుడు ఆ తాబేలు పక్కనున్న మడుగులోకి దూకుతుంది. ఇదంతా చూసి వేటగాడు ఆశ్చర్యపోతాడు. ఇంక తన దురదృష్టానికి విచారిస్తూ వెళ్ళిపోతాడు. చూసారా పిల్లలు, మంచి స్నేహితులుంటే మనం ఎలాంటి ఆపదలో నుంచైనా బయటపడవచ్చు అన్నమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.